ఆర్ యు రెడీ? మన ఒకటో పాయింట్, అడగటానికి భయపడకండి. మన ఒకటో పాయింట్, అడగటానికి భయపడకండి. నాతో పాటు చెప్పండి. మన ఒకటో పాయింట్, అడగటానికి భయపడకండి. అంటే అర్థం ఏంటి? అడగటానికి భయపడకండి అని. అనేక వివిధమైన సందర్భాల్లో మనుషులుగా మనము అడగటానికి భయపడతాం. కానీ దేవాది దేవుడు అంటున్నాడు, అడగటానికి భయపడకండి, అడుగుడి మీకు ఇవ్వబడును. అడగలేదు గనక మీరు పొందుకోలేదు. అడగటానికి భయపడకండి. ఈ రోజున దేవుణ్ణి అడగటానికి భయపడుతున్నావా? దానికి అర్థం నువ్వు భయానికి భయపడుతున్నావు. కానీ నువ్వు ధైర్యంగా అడుగుతున్నావా? దానికి అర్థం భయాన్ని నువ్వు భయపెట్టిస్తున్నావు. యెషయా ఆహాజు యొక్క పరిస్థితిని చూచి 2 దేశాలు ఇతని మీదకి వస్తుండగా భయపడిపోతుంటే దేవుని ఆత్మతో నింపబడిన యెషయా వెళ్ళి ఆహాజుతో అన్నాడు, ఆ 2 కొరగంచి కొనలను చూసి భయపడకు. ఊర్ధ లోకమంత ఎత్తైన, పాతాళమంత లోతైన దేవుణ్ణి అడుగు, దేవుడు కార్యం చేస్తాడు. కానీ ఆహాజు యొక్క దుష్ట ప్రవర్తన వలన, గర్విష్టి పాపిష్టి కార్యాల వలన దేవుణ్ణి అడగటం ఏంటి, నాకేం సాయం చేస్తాడా ఆయన అనుకొని అడగలేదు. ఆయన అడగటానికి భయపడకండి. మోషే అన్నాడు తన ప్రజలతో, నేనే వెళ్ళి అడుగుతున్నాను, మీరు అడగండి. వద్దొద్దు బాబు, ఆ దేవుడు పని మీ ఇద్దరు చూసుకోండి, నువ్వును దేవుడు చూసుకోండి, కానీ నువ్వు అడుగయ్యా మా పక్షాన, నేను అడగను. దేవుడు అనేది అడగటానికి ఏం చేయకండి, భయపడకండి. అబ్రహాముతో దేవుడు చెప్పాడు, సొదొమ గొమొర్రా పట్టణాన్ని నేను నాశనం చేయబోతున్నా అనగానే అబ్రహాము మోకాలుంచి అన్నాడు, 50 మంది ఉంటే కాపాడతావా? కాపాడతా. చూపెట్టు మరి 50 మందిని. లేరు. 40 మంది, 30 మంది, 20 మంది, 10 మంది కూడా అడిగాడు. 10 మంది ఉంటే కాపాడతావా? కాపాడతా. చూపెట్టు. సొదొమ గొమొర్రా పట్టణంలో 10 మంది కూడా లేరు. అందువలన సొదొమ గొమొర్రా పట్టణాన్ని అగ్నితో కాల్చి మొత్తం బూడి చేశాడు. నా ఊహా చిత్రం కొంచెం దిగాల్సింది, ఒక్కళ్ళుంటే కాపాడతావా అని అడగాల్సింది. కానీ అడగటానికి భయపడ్డాడు. ఆ లోతు కొరకైన దేవాది దేవుడు సొదొమ గొమొర్రా పట్టణాన్ని కాపాడాడు. ఈ రోజున అడగటానికి భయపడకండి. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. హిజ్కియా అన్న రాజు యెషయా ప్రవక్త వెళ్ళన్నాడు, నువ్వు మరణించబోతున్నావు, నీ ఇల్లు చక్కబెట్టుకో. 40 సంవత్సరాలు కూడా కాలా ఇల్లు చక్కబెట్టుకో, మరణిస్తానంటావేంటయ్యా అని చెప్పి వేదన పడిపోయి గగ్గోలు పెట్టేసేసి ఏంటంటే చేయలా, గోడ వైపు తిరిగాడు. గోడ వైపు తిరిగి ఒక ప్రార్థన చేశాడు. ఆ ప్రార్థన ఏంటంటే, అయ్యా నన్ను ఒక్కసారి జ్ఞాపకం చేసుకో అయ్యా. దేవాది దేవుడు అన్నాడు, నీ కన్నీళ్లు చూసా 15 సంవత్సరాలు నేను నీకు ఆయుస్సును పెంచుతున్నా. అడగటానికి ఏం చేయలేదు ఆయన, భయపడలా. మా నాన్నగారు మా అమ్మగారు చెప్తుంటారు, మన మందిరంలో ఒక విశ్వాసురాలు ఉంది. భార్యాభర్తలు 3 పిల్లలు, పాప బాబు మళ్ళా బాబు. వాళ్ళిద్దరూ ప్రభుత్వ ఉద్యోగమే. మా నాన్నగారు మా అమ్మగారు వచ్చినప్పుడు ఆ పరిచయ ఆరంభంలో జరిగింది. ఆమె ప్రభుత్వ ఉద్యోగం, భర్త గారు కూడా ప్రభుత్వ ఉద్యోగం. 3 బిడ్డలను చూసి, అబ్బా మీకేంటయ్యా, భార్యకి ప్రభుత్వ ఉద్యోగం, భర్తకి ప్రభుత్వ ఉద్యోగం, 3 బిడ్డలు, ఒక పాప, 2 బాబులు, మీకేంటి? ఆమెకు అకస్మాత్తుగా శరీర సంబంధమైన రోగం వచ్చింది, మరణిస్తారు అని చెప్పారు. కానీ హిజ్కియా గురించి విని హాస్పిటల్ పడకలో ఇలా ప్రార్థన చేసింది. ఏమని ప్రార్థన చేసిందంటే, నాకు మరణించడం నాకు ఇష్టం లేదు, నాకు కూడా ఆయుసు పెంచవా దేవా, నాకు కూడా ఆయుసు పెంచవా దేవా అంటే డాక్టర్ గారు ఆ ప్రార్థన ఆలకించన్నాడంట. చచ్చిపోతుంటే ఆయుసు పెంచడం ఏంటమ్మా, కృపగల దేవుడు మరణించవలసిన ఆమెకి ఆయుసు పెంచి కుమార్తెకి వివాహం జరిగింది, వాళ్ళ పిల్లలను చూడగలిగింది. పెద్ద కుమారుడు వివాహం జరిగింది, వాళ్ళ పిల్లలను చూడగలిగింది. రెండో కుమారుడు వివాహం జరిగింది, వాళ్ళ పిల్లలను చూడగలిగింది. నేను బైబిల్ కాలేజీకి వెళ్ళక ముందు ఆమె మరణించింది. హల్లెలూయా. అడగటానికి ఏం చేయకండి, చెప్పండి నాన్న, అడగటానికి భయపడకండి. ఒక కుష్టి రోగి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మోకాళ్ళు వంచి అడుగుతున్నాడు, నీకిష్టమైతే నన్ను స్వస్థత పరిచయ్యా. మీకు తెలుసా, లేవియా కాండ ప్రకారం కుష్టి రోగులు లెపర్సీ కాలనీలో ఉండాలి, అక్కడే చచ్చిపోవాలి. లెపర్సీ వచ్చిన వాడికి, కుష్టి రోగం వచ్చిన వాడి పరిస్థితి ఎలాంటి తెలుసా, వేళ్ళు ఇంచుగా తినేస్తాయి, కాళ్ళు వేళ్ళు ఇంచుగా తినేస్తాయి, ముక్కు
వికారంగా మారిపోద్ది, అందవికారంగా మారిపోద్ది. కుటుంబంతో ఉండటానికి వీల్లేదు, అక్కడే ఉండాలి. వీళ్ళు బయటికి రావడానికి వీల్లేదు. ఏ మనిషి దగ్గరికి వెళ్ళి నాకు సహాయం చేయండి అని అడగటానికి వీల్లేదు. ఏ ఇంటికి వెళ్ళి అయ్యా నాకు సాయం చేయండి అని అడగటానికి వీల్లేదు. ఏ పరిసయ్యుడి దగ్గరికి, మందిరం దగ్గరికి వెళ్ళడానికి వీలు లేదు. అటువంటి పరిస్థితి అప్పుడు యేసు ప్రభువారు కొండపై నుండి దిగుతుండగా లెపర్సీ కాలనీలో అనేక మంది కుష్టు రోగులు ఉన్నారు. వాళ్ళందరూ అన్నారు, నువ్వు వెళ్తే చచ్చిపోతావురా బాబు, రాళ్ళతో కొట్టి చంపుతారు అంటే ఎక్కడ చచ్చేదానికన్నా ఆయన దగ్గరికి వెళ్ళి అడుగుతామని చెప్పి అక్కడికి వెళ్ళి మోకాలుంచి అన్నాడు, నీకిష్టమైతే నన్ను స్వస్థత పరిచయ్యా. యేసు ప్రభువారు అతన్ని ముట్టారు, ఆయనకి ఇష్టమైంది, స్వస్థత పరిచాడు. ఒక మాట మీరు గమనించండి, మందిరానికి వెళ్ళలేడు. మందిరం దేనికి గుర్తు? దేవుడు మనిషి కలుస్తారు. మందిరం దేనికి గుర్తు? మందిరములో దేవుడు మనిషి కలుస్తారు. ఆమేన్ అంటారు అనుకున్నాను. ఇంట్లో కూడా ఆమేన్ అనండి. మందిరములో దేవుడు మనిషి కలుస్తారు, కానీ మందిరములోనికి వెళ్ళలేడు. ఆ రోజు దారిలో కొండ దిగువ భాగమున దేవుడు మనిషి కలిశారు. యేసయ్య కుష్ఠరోగి కలిశారు. ఈరోజు నీ ఇంట్లో యేసయ్య నువ్వు కలుస్తున్నావు. నీ ఇంట్లో యేసయ్య కలుస్తున్నాడు. కోవిడ్ పాండమిక్ లో నువ్వు మరణించవలసిన స్థితిలో హాస్పిటల్లో ఉన్నావేమో, యేసయ్య హాస్పిటల్లో కలుస్తున్నాడు. దేవుడు నువ్వు. ఆమేన్, హల్లెలూయా. దేవుడు నువ్వు, యేసయ్య నేను. హల్లెలూయా. ఆయన ఏమనుకోవాలి తెలుసా? నీ దగ్గరికి రావడానికి నేను అర్హుణ్ణి కాదయ్యా, కరెక్టు, నువ్వు అర్హుడు కాదు. నేను కుష్ఠరోగినయ్యా, కరెక్టు. నేను పాపిష్టినయ్యా, కరెక్టు. అయ్యా లేవ్యాకాండ ప్రకారం రాకూడదయ్యా, కరెక్టు. నువ్వు అనుకున్నంతా కరెక్టే. అయినా పర్వాలా, భయపడక అడగటానికి ఇష్టపడ్డాడు. ఈ రోజున ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, నేను అర్హుణ్ణి కాదు, ఇంట్లో అర్హుణ్ణి కాదు, ఇంట్లో అర్హురాల్ని కాదు, దుర్మార్గుణ్ణి, పాపిష్టిని, గోధుమ గింజని, కందిపప్పుని, పెసర పప్పుని, ఆవగింజని, అన్నీ ఇలాంటివన్నీ దేవుడికి తెలుసు. ఎస్, ఇట్ ఈస్ రైట్, నువ్వు అందే కరెక్టే. నువ్వు కందిపప్పువి, మిరియాల గింజవే, ఏలక్కాయ పొడివి, మెంతులు పొడివి, ఏలక్కాయవి, నువ్వు కందిరీగవి, అన్నీ నువ్వే. నువ్వు అర్హుడివి కాదు. భయపడక నా దగ్గరికి రా, భయపడక కృపాసనం దగ్గరికి ధైర్యంగా రా. హల్లెలూయా. అడగడానికి భయపడకండి. ఎలీషా అన్నాడు, నా దగ్గర నీకేం కావాలన్నాడు? 2 పాళ్ళ ఆత్మ నాకు కావాలన్నాడు. ఐ వాంట్ యువర్ డబల్ ఫోల్డ్ ఆఫ్ యువర్ స్పిరిట్. అబ్బా, ఏంట్రా బాబు నువ్వు అలాంటిది అడిగేవేంట్రా నాయనా అంటే, నువ్వు అడిగింది కష్టం, కానీ దేవుడిస్తాడు. హల్లెలూయా. అడగటానికి భయపడకండి. ఈ రోజున అడగటానికి భయపడకండి. ఈ కోవిడ్ పాండమిక్లో 24 గంటలు ఆ ఫోన్ అంక చూసి ఇట్టిట్టిట్టిట్ట అనకుండా ఇట్టిట్టిట్ట అని మన బతులు కూడా ఇట్టిట్టే ఉన్నాయి. ఇట్ట మన మొబైల్ ఫోన్లో ఇలాగంటాం. మన బతుకులు కూడా అలాగ ఉన్నాయి. ఎదరకెళ్ళటం వెనక్కి రావటం, ఒక స్టడీగా ముందుకెళ్ళట్లా, ఫార్వర్డ్కి వెళ్ళట్లా. ఈ రోజు అడుగు, తండ్రి పాండమిక్ నుండి విడుదల పొందాలయ్యా, స్వస్థత పొందాలయ్యా. దేవునితో సమయం గడుపు. ఆమేనండి. ఈ మొబైల్ ఫోన్లో గడిపే సమయం ఎంత ఉందో దానికి మించి ఈ కొన్ని రోజులు దేవునితో గడుపు. కుటుంబాన్ని దర్శించయ్యా, నా బిడ్డల్ని దర్శించయ్యా, మా పట్టణాన్ని రక్షించయ్యా. మరలా మేము కూడేటప్పుడు రెట్టింపులతో ఆరాధించాలయ్యా. మాకు అప్పగించిన పరిచర్య, నీకు అప్పగించిన చిన్నది పెద్దది ఏదైనా సరే, ప్రభువా నువ్వు కార్యం చెయ్యయ్యా. ఆస్క్ హిమ్. అడగండి. దేవునికి స్తోత్రం. అడగటానికి ఏం చేయకండి, భయపడకండి.